హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం గూగుల్ షీట్స్లో డిపెండెంట్ డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం. మనం లాస్ట్ వీడియోలో డ్రాప్ డౌన్ లిస్ట్ ఎలా చేయాలో నేర్చుకున్నాం కదా. సో ఈ వీడియోలో మనం డిపెండెంట్ డ్రాప్ డౌన్ లిస్ట్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఈ డిపెండెంట్ డ్రాప్ డౌన్ లిస్ట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆల్రెడీ ఒక డ్రాప్ డౌన్ లిస్ట్ ఉంటే ఆ డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది సెలెక్ట్ చేసినప్పుడు వేరే డ్రాప్ డౌన్ అనేది ఆటోమేటిక్గా డైనమిక్గా వాల్యూస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో దానినే మనం డిపెండెంట్ డ్రాప్ డౌన్ లిస్ట్ అంటాం. అంటే ఒక డ్రాప్ డౌన్ ఇంకొక డ్రాప్ డౌన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను ఒక లిస్ట్ ఆఫ్ డేటా తీసుకున్నాను. ఇక్కడ స్టేట్ అనే ఒక కాలం ఉంది, సిటీ అనే ఒక కాలం ఉంది. సో దీంట్లో స్టేట్లో మనకి ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ స్టేట్లో సిటీస్, అలాగే తెలంగాణ రిలేటెడ్ సిటీస్ మనం ఇక్కడ మెన్షన్ చేసి పెట్టుకున్నాం. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ టూ డ్రాప్ డౌన్స్ అనేవి ఉన్నాయనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ అనే డ్రాప్ డౌన్ ఉంది, సిటీ అనే డ్రాప్ డౌన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ అనే అతను స్టేట్ అనేది ఆంధ్రప్రదేశ్ అనేది సెలెక్ట్ చేశాడు. సో మనకి సిటీ ఆటోమేటిక్గా అమరావతి అలాగే రాజమండ్రి, ఈ బిట్వీన్ సిటీస్ మాత్రమే మనకి ఆంధ్రప్రదేశ్ అనేది సెలెక్ట్ చేసినప్పుడు వస్తాయి. అలా కాకుండా ఒకవేళ యూజర్ తెలంగాణ అని సెలెక్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి లిస్ట్ అనేది చేంజ్ అయిపోయి ఆటోమేటిక్గా హైదరాబాద్, వరంగల్, ఈ బిట్వీన్ ఏ సిటీస్ ఉన్నాయో ఆ సిటీస్ మాత్రమే మనకి డ్రాప్ డౌన్లో డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో దీనిని డిపెండెంట్ డ్రాప్ డౌన్ లిస్ట్ అని అంటాం అన్నమాట. సో దీనిని ఎలా క్రియేట్ చేయాలో మనం ఈరోజు నేర్చుకుందాం. సో ఫస్ట్ ఇది క్రియేట్ చేయడానికన్నా ఫస్ట్ ఏంటంటే, ఒక ఈజీ మెథడ్లో మనం ఇది క్రియేట్ చేసుకుందాం. సో దీనికి మనం క్రియేట్ చేయడానికి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. డిఫరెంట్ ఫార్ములాస్ రాయడం కానీ, లేదంటే రేంజెస్ క్రియేట్ చేయడం కానీ, ఇలా డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. బట్ నేను ఒక ఈజీ మెథడ్ మీకు చెప్తాను. ఆ ఈజీ మెథడ్ ఫాలో అయితే మీకు ఈజీగా డిపెండెంట్ డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో నేను ఈ స్టేట్ అండ్ సిటీ కాకుండా ఒక రిజల్ట్ అనేది ఒక ఎక్స్ట్రా కాలం క్రియేట్ చేసుకున్నా. సో దీంట్లో ఒక సింపుల్ ఫార్ములా రాసుకోవాలి. అదేంటంటే ఈక్వల్స్ టు ఫిల్టర్. సో ఫిల్టర్ అని రాసిన తర్వాత రేంజ్ అనేది మనకి ఈ సిటీ రేంజ్ సెలెక్ట్ చేసుకోండి, కామా, దాని తర్వాత స్టేట్ అనేది ఇది సెలెక్ట్ చేసుకోండి, ఈ రేంజ్ సెలెక్ట్ చేసుకొని ఈక్వల్స్ టు. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు డ్రాప్ డౌన్ అనేది ఈ బీటీలో వస్తుంది అనుకోండి. సో అక్కడ నాకు లుకప్ వాల్యూ అనేది అది చెక్ చేయాలి అని చెప్పేసి అది పెడుతున్నాను నేను. సో అంటే స్టేట్ అనేది G4 నుంచి G19లో ఉన్న స్టేట్ ఈక్వల్స్ టు B2లో ఉన్న వాల్యూ ఏదైనా వస్తే నాకు ఈ రిజల్ట్ అనే కాలంలో ఆటోమేటిక్గా సిటీ నేమ్స్ రావాలి. అంటే H4 టు H19లో ఉన్న సిటీ నేమ్స్ అనేవి నాకు రిజల్ట్ కాలంలో రావాలని చెప్పేసి నేను రాస్తున్నా. సో దాని తర్వాత బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ కొట్టండి. సో ప్రజెంట్ ఇక్కడ ఏం లేదు, నేను B2లో వాల్యూ మనకి ఏం లేదు కాబట్టి ఇక్కడ NA అనే ఎర్రర్ వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ మనం డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది క్రియేట్ చేద్దాం. సో మనకి డ్రాప్ డౌన్ లిస్ట్ క్రియేట్ చేయడానికి ఫస్ట్ నేను B2నే సెలెక్ట్ చేసుకున్నా. దాని తర్వాత ఇన్సర్ట్లోకి వెళ్ళి డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేశాను. సో దాని తర్వాత నాకు ఇక్కడ క్రైటీరియాలో మనకి డ్రాప్ డౌన్ అని ఉంది. ఇక్కడ మనం డ్రాప్ డౌన్ బదులు డ్రాప్ డౌన్ ఫ్రమ్ రేంజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మన రేంజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం మెయిన్ డ్రాప్ డౌన్ స్టేట్ అనే డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేసుకున్నా, ఓకే ప్రెస్ చేశాను. సో ఇప్పుడు చూడండి, ఈ డ్రాప్ డౌన్ నేను ఒక ఎగ్జాంపుల్ చేసి చూపెడతా. ఇక్కడ నేను డ్రాప్ డౌన్ స్టేట్ అనే డ్రాప్ డౌన్ ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకున్నా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకున్నా. ఆంధ్రప్రదేశ్ నేను ఆటోమేటిక్ సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ వాల్యూస్ అన్నీ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ వాల్యూసే వచ్చాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒకవేళ స్టేట్ అనేది చేంజ్ చేస్తే, తెలంగాణని చేంజ్ చేస్తే మనకి ఆటోమేటిక్గా తెలంగాణ రిలేటెడ్ సిటీస్ మాత్రమే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. సో ఇదే మనం డిపెండెంట్ డ్రాప్ డౌన్ లిస్ట్లో మనం యూజ్ చేసుకోవాలన్నమాట. సో ఇది ఒక డ్రాప్ డౌన్, ఇది మెయిన్ డ్రాప్ డౌన్. ఇప్పుడు దీని డిపెండెంట్ డ్రాప్ డౌన్ ఇంకోటి మనం క్రియేట్ చేస్తున్నాం. దాన్ని C2లో క్రియేట్ చేస్తున్నాం. మళ్ళీ ఇన్సర్ట్లోకి వెళ్ళండి, డ్రాప్ డౌన్. సో ఇక్కడ డ్రాప్ డౌన్ ఫ్రమ్ రేంజ్లో, సో మనం ఇక్కడ ఏ రేంజ్ ఇవ్వాలంటే మనకి కొత్తగా రిజల్ట్ అనే కాలంలో ఉన్న రేంజ్ని తీసుకోండి. సో ఇక్కడ నేను ఓన్లీ ఇక్కడ వరకే సెలెక్ట్ చేసుకుంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో మనకి దీనికన్నా ఎక్కువ సిటీస్ ఉన్నాయనుకోండి, మళ్ళీ మనకి ప్రాబ్లం అవుతుంది. అంటే ఆ డ్రాప్ డౌన్ లిస్ట్లో ఉన్న ఐటమ్స్ అనేవి మనకి మిస్ అయిపోతాయి. సో దాని గురించి నేనేం చేస్తున్నా అంటే, ఇక్కడ ఓన్లీ ఈ 10 అనే రో వాల్యూ నేను ఫిక్స్ చేయకుండా ఆ 10 అనే వాల్యూ నేను తీసేస్తున్నా. సో ఆటోమేటిక్గా అది ఏమవుతుందంటే I4 నుంచి ఈ కింద ఎంతవరకు మనకు వాల్యూస్ ఉన్నా కూడా ఆటోమేటిక్గా అది తీసేసుకుంటుంది. సో అందుకని I4 నుంచి అంటే ఈ ఎంటైర్ కాలం వరకు నేను తీసేసుకుంటాను. కింది వరకు ఆటోమేటిక్గా అది తీసేసుకుంటుంది. ఎందుకంటే ఇక్కడ ఏది కొత్తగా యాడ్ అయిపోయినా కూడా ఆటోమేటిక్గా ఈ డ్రాప్ డౌన్ అనేది తీసుకుంటుంది.
ఓకే ప్రెస్ చేశాను, డన్. సో ఇప్పుడు వెళ్ళి చూద్దాం, అని తెలంగాణ సెలెక్ట్ చేశాను, ఆటోమేటిక్గా తెలంగాణ రిలేటెడ్ సిటీస్ అన్నీ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసాం, మళ్ళీ చెక్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ సిటీస్ అన్నీ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. సో ఇలా మనకి ఈజీ మెథడ్లో డిపెండెంట్ డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఎవ్రీవన్.